సడెన్‌గా నడుస్తూ, నడుస్తూ పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారిగా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. అదేంటి ఎముకల బలత్వం కోల్పోవటమా? లేకపోతే ఇంకేమైనా సైన్‌గా మనం భావించొచ్చా? ఎముకల్లో ఇంకేమైనా యూజ్ లోపాల వల్ల? ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళలో అనుకోండి మోస్ట్లీ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు విరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ హ్మ్. అదే కాకుండా వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఒకటే కాకుండా మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది. రిఫ్లెక్సెస్ అంటే పడేటప్పుడు ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవడానికే ట్రై చేస్తాం. అవును. పడ్డా కానీ ఇంపాక్ట్ తక్కువ ఉండేటట్టుగా పడటానికి ట్రై చేస్తాం. యూజువల్గా యంగ్స్టర్స్లో ఏంటంటే ఈ రిఫ్లెక్సెస్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. హ్మ్. ఏజ్ వాళ్ళలో ఏంటంటే రిఫ్లెక్సెస్ స్లోగా ఉంటాయి, మజిల్స్ వీక్గా ఉంటాయి. సో వాళ్ళు పడ్డా కానీ చాలా బలంగా ఒకేసారి పడిపోతారు. కొంచెం యంగ్స్టర్స్ అనుకోండి వాళ్ళని వాళ్ళు ఆపుకుంటారు. ఓకే. సో అందుకనే మీరు చూస్తుంటే టీనేజర్స్ వాళ్ళు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి పడ్డ వాళ్ళు కూడా తక్కువ దెబ్బలతో ఎస్కేప్ అవుతూ ఉంటారు. హ్మ్. అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, మజిల్ స్ట్రాంగ్గా ఉండడం, రిఫ్లెక్సెస్ ఫాస్ట్గా ఉండడం. ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే ఈ మూడు కూడా సన్నగిల్లిపోతాయి కాబట్టి మూడు రీజన్ అనమాట ఫ్రాక్చర్స్ అవ్వడానికి. సో నాట్ ఓన్లీ ఆస్టియోపోరోసిస్, మజిల్ వీక్నెస్ అండ్ రిఫ్లెక్సెస్ అంటే ప్రతిస్పందించే టైం ఎక్కువ తీసుకుంటారు. సో దానివల్ల వాళ్ళు ప్రతిస్పందించే లోపే డబేలు మన కింద పడిపోతారు, ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి.